సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ ను నొక్కి యాక్టివేట్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కూడా దయచేసి బెల్ బటన్ ను యాక్టివేట్ చేసుకోండి. టాలీవుడ్ సీనియర్ హీరోయిన్స్ లో ఒకరు రమ్యకృష్ణ. అందం, అభినయంతో ఎందరో అభిమానులకు దగ్గరైంది. టాలీవుడ్ సీనియర్ హీరోస్ అయిన చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ మరియు నాగార్జునలతో పలు హిట్ చిత్రాలు చేసింది రమ్యకృష్ణ. అంతేకాదు యంగ్ హీరోల చిత్రాలలో పలు ఇంపార్టెంట్ రోల్స్ చేసి అందరినీ మెప్పించింది. రమ్యకృష్ణ బాహుబలి సినిమాలో శివగామిగా నటించి ఇండస్ట్రీ పెద్దల దగ్గర నుండి ఎన్నో ప్రశంసలు అందుకుంది. అంతేకాదు ఆ క్యారెక్టర్ రమ్యకృష్ణ తప్ప ఇంకెవ్వరూ చేయలేరు అన్నట్లుగా ఆ పాత్రలో జీవించింది రమ్యకృష్ణ. ఈ సీనియర్ హీరోయిన్ ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో సినిమా ఇండస్ట్రీ గురించి కొన్ని నమ్మలేని నిజాలు నిర్భయంగా చెప్పింది. సినిమా ఇండస్ట్రీ అంటేనే గ్లామర్ ప్రపంచం. ఇక్కడ అమ్మాయిలు నిలదొక్కుకోవాలంటే వేధింపులకు గురి కావాల్సిందే అనేది నిజం. ఈ పాయింట్ ఇప్పటి వరకు బయటకు రాలేదు. కానీ మొన్న మధ్య జరిగిన హీరోయిన్ భావన ఇన్సిడెంట్ తో మిగిలిన హీరోయిన్లు కూడా నిర్భయంగా తమకు జరిగిన వేధింపుల గురించి మీడియా ముందు బయటపెట్టి సంచలనం సృష్టించారు. అయితే ఇటీవల రమ్యకృష్ణ కూడా ఈ విషయంపై మాట్లాడుతూ సినిమా ఇండస్ట్రీలో మహిళలకు ఇలాంటి వేధింపులు తప్పవని ఆమె తెలిపారు. అంతేకాదు ఒక్క ఈ రంగంలోనే కాదు మిగిలిన రంగాల్లో కూడా మహిళలు పైకి రావాలంటే కొన్నింటికి సర్దుకుపోవాలని ఆమె అంటున్నారు. అయితే ఈ విషయంలో మాత్రం కొన్ని హద్దులు ఉంటాయని, వారు ఎంతవరకు సర్దుకుపోవాలి అనేది వారి మీద ఆధారపడి ఉంటుందని అంది రమ్యకృష్ణ. ఇది ఇండస్ట్రీలో అందరికీ తెలిసిన విషయమే అంటూ అడ్జస్ట్ అయిన వారు మాత్రమే ఇండస్ట్రీలో ఉండగలరు అని అంది రమ్యకృష్ణ. ఇలాంటి సెన్సిటివ్ టాపిక్ గురించి రమ్యకృష్ణ ఇంత ఓపెన్ గా మాట్లాడడంతో కొంతమంది సినీ పెద్దలు ఆశ్చర్యపోతున్నారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.